లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జానీ సార్ సార్. గుడ్ ఈవినింగ్. రిటైర్డ్ హెడ్ మాస్టర్ లతీఫ్ సార్, గో హెడ్ మాస్టర్ మ్యాథ్స్ జనార్దన్ సార్కి, డి నారాయణరావు సార్కి, పీడి సుధీర్ రెడ్డి సార్కి, ఫిజిక్స్ జనార్దన్ సార్కి, మ్యాథ్స్ శ్రీన్ సార్కి, మా అందరిలో యూత్ శంభయ్య సార్కి, రామతులసి మేడం గారికి, మధురవాణి మేడం గారికి, శారదా మేడం గారికి, వాచ్మెన్ మన దగ్గర ఇమాం గారికి, అందరికీ నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు. చాలా విషయాలు ఉన్నాయి, మరి అందరూ అన్నట్టు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆయనంతలో తొందరగా ముగిద్దాము. ఏది సీరియస్గా ఏమీ తీసుకోకండి, మేము ఇన్ని చెప్పామని తీవ్రంగా ఏం ఆలోచించకండి. సబ్ చలేగా, నడుస్తుంది అంతే, బండి నడవదా అంతే, బండి నడుస్తుంది, లైఫ్ నడుస్తుంది. చదవలేదని బాధపడొద్దు, చదవలేదనేటువంటిది మనసులో పెట్టుకుంటే అట్లాగే ఉండొద్దు. గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుర్రని చెప్పేసి మనకి రాలేదని డిసప్పాయింట్ కావద్దు. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ సరిగ్గా చేసుకుంటే చాలు, అంతే, అంతకు మించి ఏం లేదు. అది వ్యవసాయమే కానివ్వండి, షాపే కానివ్వండి, సెంటరింగ్ పనే కానివ్వండి, ఇంకేదైనా ఇంట్లో మిషన్ కుట్టడమే కానివ్వండి, ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని ఆడుతూ పాడుతూనే మళ్ళీ సీరియస్ గేమ్ తీసుకోకండి. సక్సెస్ అనేటువంటి దానికి నా దృష్టిలో మనం ఉండడమే సక్సెస్, మనము జీవించి ఉండడమే సక్సెస్. ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది కొంచెం ఇంకో డబల్ సక్సెస్. ఉన్నంతలో కొంచెం ఎక్కువ కష్టపడకుండా మంచి జీతం రావడం అనేది ఇంకొంచెం. అట్లని చెప్పేసి ఇందాక ఫిజిక్స్ జనార్దన్ సార్ చెప్పారు, కంపేర్ చేసుకోకండి, ఎవరిని పోల్చుకోకండి. వాళ్ళకి ఎక్కువ ఉంది, మనకు తక్కువ ఉంది, వాళ్ళు అట్లున్నారు ఇట్లా ఉన్నారు అనేటువంటి ఆ విషయాల్ని పక్కకు పెట్టండి. ఇవన్నీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పక్కన నెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఉండాలి ఉన్నంత కాలము, అంతే. దాని గురించి ఎక్కువగా తీవ్రంగా ఆలోచన చేయవద్దు. కొన్ని లక్షణాలు మాత్రం అలవర్చుకోవాలి. ఆ లక్షణాలు ఏంటంటే ఓర్పుగా ఉండడం అనేటువంటి. అది భార్యాభర్తలు అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఇంట్లో ఓర్పుగా ఉండడము, అత్తామామలు ఉంటే వాళ్ళకు ఓర్పుగా ఉండడము, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతోటి ఓర్పుగా ఉండడము, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఓర్పుగా ఉండడము, అట్లాగే వినయ విధేయతలు కలిగి ఉండడము, మాట్లాడే పద్ధతి మంచిగా ఉండడము. మాట్లాడడం మంచిది కావడం వల్ల నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దానివల్ల చాలా పనులు అనేటువంటివి సమకూరుతాయి. కాబట్టి ఎక్కడికి పోయినా కానీ మంచిగా మాట్లాడడం అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, మన పిల్లలు ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తారు అనేటువంటి చెప్తున్నారు. దానికి నేను చదువు అని మేము చెప్తున్నాం. చదువు అంటే ఇప్పటికి కూడా మీరు పుస్తకాల్లోది అని అనుకుంటుర్రేమో, పుస్తకాల్లోది కాదు చదువు. చదువులో పుస్తకాల్లో ఉన్నటువంటిది కొంత భాగం మాత్రమే. బయట సమాజాన్ని చూసి మనకైనటువంటి అనుభవాలతోటి నేర్చుకునేటువంటిది నిజమైన చదువు. మీరు పుస్తకాల్లో చదివిన దానికి ఇప్పుడు వచ్చి సొసైటీలో చదివేటువంటి దానికి మీకు అయ్యేటువంటి అనుభవాలకి చాలా నేర్చుకొని ఉంటారు ఇప్పటిదాకా మీరు. అది చదువు. అది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకొని అర్థం చేసుకొని ఆ టైంకి తగ్గట్టు స్పందించాలి, అంతే. దాని గురించి కూడా బాగా తీవ్రంగా ఏది కూడా అతిగా ఉండొద్దు, అతి భక్తి ఉండొద్దు, అతిగా ఏ విషయంలోనైనా అతి వద్దు. ఎంతవరకు ఉండాలో